హాయ్ ఫ్రెండ్స్, ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ రామనాథేశ్వర స్వామి టెంపుల్, తమిళనాడు. రండి దర్శిద్దాం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. జై శ్రీరామ్, జై పరమేశ్వర. ఓం శ్రీ శ్రీరామనాథేశ్వర పరమేశ్వర. హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు అద్భుతంగా త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠ చేసిన శ్రీ రామనాథేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు శ్రీ రామసేతు ధనుష్కోటి వెళ్తున్నాము. ఇక్కడ అద్భుతంగా రామలక్ష్మణులు అనేక లక్షల మంది వానర వీరులు కట్టిన రామసేతు దర్శిద్దాం రండి. ఎందుకంటే ఆ రావణ సంహారం కోసం ఇక్కడ నుండి రామసేతు నుంచి ధనుష్కోటి నుంచి రామసేతు నిర్మాణం చేస్తారు. కొన్ని లక్షల మంది వీరులు ఇక్కడ హిందూ మహాసముద్రము అలాగే బంగాళాఖాతం 2 సముద్రాలు కలుస్తాయి. ఈ సముద్రంలో కట్టారు. అటువంటి అద్భుతమైన వీడియో. అలాగే లోకల్ టెంపుల్స్ శ్రీ కోదండరామస్వామి టెంపుల్, విభీషణవారి పట్టాభి జగన్ ప్లేసు, అలాగే నటరాజ స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి ప్లేసు, ఇలాంటి అద్భుతమైన వీడియోలన్నీ ఉన్నాయి. ఈ వీడియో అద్భుతంగా చూడండి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మెయిన్ టెంపుల్ పెట్టాము. అది చూసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. రాధే గోవింద, రాధే గోవింద, గోవింద. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ చర్చ్ ఉండింది, రైల్వే స్టేషన్ ఉంది. ఒక 2010లో భారీ తుఫాన్లు వచ్చేసి ఎంతో ధ్వంసం అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడి నుంచి అందరిని ఖాళీ చేయించేశారు. కానీ ఇప్పుడు ఏదో చిన్న అంగళ్ళు పెట్టుకున్నారు ఈ ధనుష్కోటి వే రోడ్లో. చూడండి, ఎందుకంటే చుట్టుపక్కల సముద్రం ఉంటుంది, 2 పక్కల సముద్రమే, మధ్యలో రోడ్డు. ఇది చాలా డేంజర్గా, చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ పాయింట్ అయితే ఇది. కానీ భారీగా తుఫాన్లో వచ్చాయంటే మాత్రం ఇక్కడ పోవడం కూడా చాలా రిస్క్ సమాచారము. ఎందుకంటే ఆ పక్క ఒక సముద్రం, ఈ పక్క ఒక సముద్రము, మధ్యలో రోడ్డు. ఇది అద్భుతమైన ప్లేస్. ఇది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసాము ధనుష్కోటి లాస్ట్ ఎడ్జ్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ మనము ఈ సముద్రం రామసేతు చూసుకొని ఇక్కడ స్నానం చేసుకొని హ్యాపీ సముద్ర జాగ్రత్తగా ఉండి స్నానం చేసుకొని లోకల్ టెంపుల్ రిటర్న్ వెళ్దాం రండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే అద్భుతమైన స్టాచ్యూ ఉంది, మన 3 సింహాల స్టాచ్యూ. అద్భుతంగా ఇది మన భారతదేశం బార్డర్ లాస్ట్. ఇక్కడికి మన భారతదేశం బార్డర్ లాస్ట్. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఈ సముద్రం కనబడుతుందంట, లంక్ ఉందంట. చేయండి ఎంజాయ్ ఫ్రెండ్స్. అది చూడండి అద్భుతమైన ధనుష్కోటి వచ్చేసాం మనము. ఈ సముద్రంలో ఉంది మన రామసేతు. ఈ సముద్రంలో మళ్ళీ బోట్లో వెళ్ళాలి, మనకు అంత టైం లేదు ఆ రోజు. ఈ బోట్లో వెళ్తే కొంచెం దూరము మనకు రామసేతు కనపడుతుందంట. అక్కడ లాస్ట్లో ఇసుక అక్కడంతా ఉంది. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అంతా పెట్టారు బోర్డులో. మన భారతీయ జెండాలు ఎంత రెపరెపలాడుతున్నాయి చూడండి మన భారతదేశం చివర బార్డర్లో. ఈ అద్భుతమైన పాయింట్ ఇది, వ్యూ పాయింట్ ఇది. ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సముద్రంలో. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి కూడా. సముద్రంలో ఎక్కువ సాహసాలు చేస్తే తట్టుకోలేకపోతాము. ఎడ్జ్లో స్నానం చేసుకొని ఇక్కడ వ్యూ పాయింట్ అని చూడాలి. ఈ సముద్రంలో నుంచి లక్ష్మణులు అలాగే లక్షల మంది వానర వీరులు రామసేతు కట్టారు. ఈ 18 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉందంటే ఈ బ్రిడ్జి. ఇది నాసావాలు కూడా కనిపెట్టారంటే ఇక్కడ. సాక్షాత్తు త్రేతాయుగంలో రామలక్ష్మణులు వానరవీరులు కట్టిన అద్భుతమైన రామసేతు ఇలా రియాలిటీగా ఉందని మన పరిశోధనలు కూడా మనం తేలాయి. ఇప్పుడు అద్భుతమైన ప్లేస్ ఇది. మనం ఈ బోట్లో మళ్ళీ ఈ సముద్రంలో మనం బోట్ తీసుకొని వెళ్తే ఆ రామసేతు మధ్యలో ఉంది, కొద్ది లోపల భాగంలో ఉంది. మనం చూడొచ్చు. మాకు అంత టైం లేక ఆ రోజు వెళ్ళలేదు, కానీ మీరు వెళ్తే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది. బాగా ఎంజాయ్ చేయండి. ఏం అద్భుతం ఫ్రెండ్స్. భగవంతుడు ఏం సృష్టించాడు మానవుడి కోసం. అద్భుతమైన సముద్రాలు, కొండలు, నదులు, అటువంటి ఎన్నో అద్భుతాలు ఈ భారతదేశంలో సృష్టించాడు. అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళంతా మనతో కూడా వచ్చిన భక్తులు, డివోటీసు. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన వెకేషన్ ఇది లొకేషను. హిందూ మహాసముద్రం ఒక పక్క బంగాళాఖాతం 2 ఇక్కడ కలుస్తాయి. ఈ సముద్రాలని కొన్ని లక్షల మంది వానర వీరులు త్రేతాయుగంలో ఇక్కడ రామసేతు కట్టారు. అద్భుతమైన బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అందులో ఇంకో అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క రాయి పైన రామనామం చెప్తే ఆ సముద్రంలో రామ అనేస్తే రాళ్ళు తేలాయంట. ఏం అద్భుతం అండి. ఆ రామనామం ఉన్న యొక్క శక్తి ఏమండి. వాళ్ళనాడు రాళ్ళు ఎక్కడన్నా నీళ్ళ తేలుతాయా? కానీ ఆ త్రేతాయుగంలో రామనామం రాసి రామ అని చెప్తే ప్రతి రాయి సముద్రంలో తేలుకుంటూ పోయినాయి. ఆ విధంగా రామసేతు నిర్మాణం అద్భుతంగా జరిగింది. అటువంటి అద్భుతమైన ఈ రామసేతు ధనుష్కోటి చూడకపోతే మన జన్మ వృధా అండి. ఎంత మహిమగల నామం అండి ఆ రామనామం. రాళ్ళే తేలాయంటే మనం ఎంతగా తరిస్తామో, మానవుడు నిత్యం రామనామం జపిస్తే ఎంతగా తరిస్తామో తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. రాధే గోవింద, రాధే గోవింద, ధన ధన బాంధో రాధే గోవింద, ధన ధన రాధే గోవింద.
నందకుమార నవనిత చోర రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద గోవింద. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీ కోదండరామాయణ టెంపుల్ వచ్చేసాము. ఇక్కడ ఈ సముద్రం ఒడ్డునే ఆ త్రేతాయుగంలో రావణాసుడు తమ్ముడు, మూడవ తమ్ముడు విభీషణుడు వారు మంచి రామభక్తుడు. ఆయన ఆ రాముని శరణు కోరి వచ్చేసి అప్పుడే సాక్షాత్తు రామ లక్ష్మణ వానల వీరులు ఆయనకి విచారించి ఆయనకి అభయం ఇచ్చి నువ్వే ఇంకా లంకకు రాబోయే రాజు అని చెప్పి స్వామి ఇక్కడే పట్టాభిషేకం చేశాడంట. శ్రీరామచంద్ర ప్రభు ఈ ప్లేస్లోనే. దీన్ని కోదండ రామాలయం అంటారు. ఇటు విభీషణులకు పట్టాభిషేకం ప్లేస్ అంటారు. ఇక్కడ చూడండి అద్భుతమైన సన్నివేశాలు, ఇక్కడ జరిగిన చరిత్ర అంతా ఇక్కడ రాశారు. అక్కడ చూడండి విభీషణ వారు రామయ్య అనుగ్రహం తీసుకుంటాడు. చూడండి, ఎవరైతే రామ పదాలు పట్టుకుంటారో శత్రువు అయినా సరే ఆయన మహానుభావుడు ఆ రామభద్రుడు అభయమిస్తాడు. అటువంటి రామయ్య పాదాలు పట్టుకొని మనం కూడా ఈ సంవత్సరాన్ని సముద్రం నుండి బయటపడదాం మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన ఆ టెంపుల్ చూసి తరించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సాక్షాత్తు రాక్షసుడే శత్రువే ఉండి కూడా రామయ్య పాదాలు పట్టుకుంటే ఎంత శరణిచ్చాడండి. భగవంతుడు ఎంత కరుణామయుడండి, ఏమి ప్రేమండి. ఎవరైనా కూడా రామ మేము తప్పు చేసాము క్షమించు ప్రభు అని ఆయన పాదాలు పడితే కరిగిపోతాడండి ఆ రామయ్య. అటువంటి అద్భుతమైన ఈ టెంపుల్ దర్శించకపోతే మానవ జన్మ వృధా కదండి. అటువంటి అద్భుతం టెంపుల్ దర్శించి తరించండి మై డియర్ శ్రీ భగవద్భక్తులారా. అదిగో చూడండి మన యొక్క ఆ హిందూ సంప్రదాయమైన సనాతనమైన ఆ జెండాలు చూడండి రెపరెపలాడుతున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ త్రేతాయుగంలో రామసేతు రాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ రాళ్ళు ఎంతో అద్భుతం. మన తలపైన పెట్టి ఆశీర్వదించి అక్కడక్కడ డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు. ఆ విధంగా కూడా చూడండి ఆ సముద్రంలో రాయి తాగాలని రాయి నెత్తిపైన పెట్టుకోవాలని 10 రూపాయలు తీసుకుంటారు అక్కడ. ఇక్కడ వ్యాపారం అయిపోయింది. ఏం చేద్దాం, కోటి విద్యలు కోటి కొరకున్నట్టు మనం చూడాలని తపనతో పోతాం. ఆ త్రేతాయుగుడు రాళ్ళు, ఆ వానర వీరులు వేసిన రాళ్ళు అటు వంటుకొని మనకు భాగ్యం చూస్తాం. అటువంటి అద్భుతం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. అద్భుతమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉన్నాడు పరంధాముడు. అద్భుతమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించి తరించండి. శ్రీరామ 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 రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరణే ఆపదామరతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మామ్యం. అదో చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన రామసేతు రాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. అవన్నీ నీళ్ళలో తేలుకొని అప్పుడప్పుడు వర్షాలకు ఆ తేలుకొని ఒక గట్టుకొచ్చేసంటే అక్కడ పెట్టారు చూడండి. ఇంకో టెంపుల్ ఇది నటరాజ స్వామి వారి టెంపుల్. ఇక్కడ లోకల్ టెంపుల్ ఇది ఒక అద్భుతమైన శ్రీ నటరాజ స్వామి. ఈ ధనుష్కోటి వస్తే మనము అక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకుని మనిషికి 150 రూపాయలు తీసుకుంటారు. మెయిన్ రామేశ్వర స్వామి టెంపుల్ నుంచి ధనుష్కోటి నుంచి రిటర్న్లో ఈ టెంపుల్ అన్నీ వస్తాయి. ఈ కోదండరామన్ టెంపుల్, నటరాజ స్వామి టెంపుల్, అలాగే అద్భుతమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, నెక్స్ట్ లక్ష్మణ తీర్థము. ఇవన్నీ కూడా అద్భుతంగా దర్శించి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. అది చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ వేశారు, ఆర్ట్ వేశారు చూడండి. ఆ సముద్రం పైన లక్షల మంది వాహనాలు రామనామం రాస్తూ ఆ రాళ్ళు అద్భుతమైన ప్లేస్ ఇది చూడండి. ఎన్నో లోకల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి స్వామి. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఇప్పుడు మనం వచ్చేసాము లక్ష్మణ తీర్థం. లక్ష్మణుడికి దాహం వేస్తే లక్ష్మణుడు సాక్షాత్తు బాణం వేసి తెప్పించాడంటే ఇక్కడ అద్భుతమైన లక్ష్మణ తీర్థం ఉంది. అటువంటి అద్భుతమైన టెంపుల్. ఆయన ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఇక్కడ ఈ తీర్థం పక్కనే అద్భుతమైన శివాలయం గుడి ఉంది, శివయ్య ఉన్నాడు. అటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించి తరించండి ఫ్రెండ్స్. చూశారు కదా ఎన్నో అద్భుతమైన వీడియోలు చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. ఇటువంటి అద్భుతమైన వీడియో చూసి మాకు వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెట్టి షేర్ చేయండి. మీరు కంటిన్యూగా చూడండి, మా కామెంట్స్ పెట్టండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో, ఈ అద్భుతమైన వీడియో మీకు మీ అభిప్రాయం, మీ అనుభూతి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టండి. చూడండి ఈ లక్ష్మణ స్వామి తీర్థం. ఇది ఆయనే బాణం వేసి తెప్పించంట. ఆయన దాహం వేస్తే నీళ్ళు తాగాలని. ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఇంకా చాలా చూడాలంటే మేము 2 రోజులు ఉండి ఈ వరకే చూసాము. ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు ఉన్నాయి ఇక్కడ, టెంపుల్స్ ఉన్నాయి. చూసి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. భక్తితో ప్రేమతో మీ సురేష్ కోట మా తప్పులు ఒప్పులేనంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ రామేశ్వర స్వామి పెళ్లి టెంపుల్ వీడియో పెట్టాము. ఫస్ట్ పార్ట్ 1లో పెట్టాము చూడండి. తర్వాత ఇది పార్ట్ 2 పెట్టాము. అది చూడండి. ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జికి వచ్చేస్తాం. దేశంలోని అతిపెద్ద బ్రిడ్జి ఈ పంబన్ బ్రిడ్జి. ఇది మనం బస్సులు వెళ్తున్నాము. ఆ పక్కన ట్రైన్ రోడ్స్ 2 ఉన్నాయి. పాత ట్రైన్ రోడ్ ఒకటి, ఇప్పుడు కొత్తగా ఒకటి వేస్తున్నారు. బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జి ఒకటి ఇప్పుడు మనం లేటెస్ట్గా మన వాళ్ళు కడుతున్నారు. అద్భుతమైన పంబన్ బ్రిడ్జి, భారతదేశంలో అతిపెద్ద బ్రిడ్జి ఇది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, జై శ్రీరామనాథేశ్వర, జై పరమేశ్వర. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన సముద్రం కళ్ళకు చూసేంత దూరం అద్భుతమైన హిందూ మహాసముద్రం. ఆ బంగాళాఖాతం సముద్రంలో అద్భుతంగా కట్టారు. ఆ కాలంలోనే మహానుభావులు ఎటు కట్టారో చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద స్టీమర్లు బ్రిడ్జిలు వస్తే ఇక్కడ
అది గేట్ ఓపెన్ అవుతుంది, పైకి ఎత్తేస్తారు. తర్వాత బ్రిడ్జ్ స్టీమర్లు వెళ్ళిపోయినాక మళ్ళీ క్లోజ్ అవుతుంది. అటువంటి ఎన్నో ఉపాయాలు, ఎన్నో అద్భుతాలుగా పెట్టారు ఈ బ్రిడ్జిలు. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. భక్తితో, ప్రేమతో మీ శ్రీ గోవింద. జై శ్రీరామ్, జయ జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ రాణి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ తారక మంత్రం అందరూ మనసారా స్మరించి ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అనుగ్రహం, అలాగే ఆ పార్వతి పరమేశ్వర అనుగ్రహం పొంది సర్వదా ఆనందంగా ఉండండి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జయ జై శ్రీరామ్. శుభం భూయాత్. హరి ఓం. ఆహా, ఏమి అద్భుతం అండి. ఇటు చూసినా సముద్రమే, ఇటు చూసినా సముద్రమే. చూసేంత దూరం, కళ్ళకు కనపడినంత దూరం సముద్రమే. ఆహా, ఏమి కట్టారండి ఆ కాలంలోని బ్రిడ్జీలు. ఇది కదా మన భారతదేశం యొక్క గొప్పతనం. ఇది కదా మన భారతదేశం యొక్క గొప్పతనం. జై హింద్, జై హింద్.